ఎందుకు దావీదు రాసిన కీర్తన 121 వచనంలో నేను నీతి న్యాయములు బట్టి, దేని బట్టి? నీతి న్యాయములు బట్టి నేను నడుచుకొనుచున్నాను. అది కావాలి దేవుడికి, అది అవసరం దేవునికి. ఇంకోసారి అన్నాడు, నీతి న్యాయములే ఆయన సింహాసమునకు ఆధారం అంట. హల్లెలూయా. ఇంక వేరే కాదు. నీ నీతిని బట్టి ఆయన సింహాసనం కడతాడు. ఆయన నీ న్యాయాన్ని బట్టి ఒక సింహాసనం కడతాడు ఆయన. వాక్యం చెప్తా ఉంది, నువ్వు దేనిని అనుసరిస్తున్నావు, దేనిని బట్టి ఈ లోకంలో నడుస్తూ ఉన్నావు, దేనిని కోరుకుంటూ ఉన్నావు. వాక్యం చెప్తా ఉంది. దావీదంటాడు, నేనైతే అనేక సార్లు నేను అని గొప్పగా చెప్పగలిగిన వాడు దావీదు. మీరైతే ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే అంటాడు చక్కగా మాట అనేక సార్లు. నేనైతే దేవుని మందిరముకు వెళ్ళాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాను అంటాడు దేవుడు దావీదు. ఇంకొకసారి అంటాడు, నేనైతే పచ్చని ఒలివ మొక్కల వలె నీ సన్నిధిలో ఉంటాను అంటాడు. మీరు ఎట్లా ఉన్నారో నాకు అవసరం లేదు దావీదు మాట్లాడేది. నా మట్టుకు దేవుని సన్నిధిలో నీతిగా ఉండటానికి ఇష్టపడతా ఉన్నాను అంటాడు. దావీదు రాసిన కీర్తనలో 17వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చదువుదాం. 15 నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేస్తాను. ముఖ దర్శనం మనకు కనపడాలంటే ఏ దర్శనం? ముఖ దర్శనం మనకు కనపడాలంటే ఆయన ముందే మాట ఉంది, అది వాళ్ళకి కనపడతాడు దేవుడు. నేనైతే ఒక ఆయన ప్రార్థన చేశాడు, నేనైతే ఆళ్ళలా కాదయ్యా, నేనైతే ఈళ్ళలా కాదయ్యా, నా దారే వేరు అన్నట్టు మాట్లాడాడు ఒక ఆయన. ఏమండి, ఆ ప్రార్థన దేవుడికి ఇష్టపడ్డా? ఆ ప్రార్థనకి దేవుడు ఇష్టపడ్డా? ఆ ప్రార్థన మనం చేసే ప్రార్థన నీవైతే దేవుని సన్నిధిలో ఏం చేయగలుగుతావు? నీవైతే దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయగలుగుతావు? ఆయన ముఖ దర్శనాన్ని చూడటానికి ఏ అర్హత నీ జీవితంలో ఉంది? అర్హత కూడా కావాలి కదా. ప్రార్థన చేయడానికి అర్హత కావాలంటే వద్దంటారా? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావు అంటారు బంధువులు. దేవుని సన్నిధిలో నీవు నీతి లేకోకుండా, నీవు భయం లేకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఏ ముఖం పెట్టి దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నావు? వింటాడా? నా వీపిని మీకు చూపిస్తాను కానీ నా ముఖమును మీకు చూపించును అని కీర్తనకారులు మాట్లాడుతున్నాడు. మనం దేవుని సన్నిధిలో నిలబడాలి అని అనుకుంటే, దేవుని సన్నిధిలో శక్తివంతమైన పరిస్థితిలో మార్చబడాలి అనుకుంటే, మనం దేవుని సన్నిధిలో ఒక అర్హత పొందుకొని ఉండాలని వాక్యం చదివిస్తూ ఉంది. దావీదు అంటాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూపముతో నా ఆశ తీర్చుకుంటాడట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆశ తీర్చుకుంటాడంట. ఏ దర్శనంతో? ఆయన ముఖ దర్శనముతో, ఆయన స్వరూప దర్శనముతో. నీ ఆశ తీరాలా? నీ బలహీనత పోవాలా? నీ బిడ్డలు మేలుకరంగా మార్చాలా? ఇక దావీదు అంటాడు, ఆయనకి చాలా ఆశలు ఉన్నాయి. ఆ ఆశలన్నీ కూడా ఆయన ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నాడంట. ఎవరి ద్వారా? దేవుని దర్శనము, దేవుని సన్నిధిలో
ఆ స్వరం చేత ఆయన తీర్చుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. లోకంలో చాలా పరిస్థితులు దావీదు జీవితం వచ్చినాయి. అవునండి, దావీదు ఫోన్ చేస్తే అప్పుడు కబుర్లు పంపిస్తే చాలా మంది దావీదుకి సహాయం చేశారు. దావీదు కూడా చాలా మంది సహాయం చేశారు. దావీదు అంటాడు, ఎన్ని సహాయాల కంటే నీ సహాయం నాకు కావాలయ్యా. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ ఆశకు నాకు కావాలయ్యా అని ఆశలోనే బతికాడు. ఆ ఆశ లేక ఆ ఫలితము నీ జీవితంలోకి రావాలంటే నీవు మాత్రం ఒకటి చేయాలి. 121 వచనం ఏం చేయాలి? నేను నీతి న్యాయాలను అనుసరించుచున్నాను. నన్ను విడిచిపెట్టకము. గర్వంగా మాట్లాడుతున్నాడు. నేను నీతి న్యాయాలు అనుసరిస్తున్నాడు, నీవు నన్ను విడిచిపెట్టొద్దు అని గర్వంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏదైనా తప్పు లేకోకుండా నువ్వు వెడి తిరిగినా నీ మాట ఇప్పుడు గర్వంగా ఉంటుంది. తలెత్తుకొని తిరుగుతావు. ఏదైనా ఒక తప్పు కనపడింది అనుకో నీ జీవితంలో, ఎవరు పొడుస్తారో ఏలెత్తి అని ఒక్కొక్కసారి తలదించుకోవాల్సి వస్తుందేమో. దావీదు అంటాడు, అవన్నీ ఒప్పు వదిలేసుకున్నాడు ఆయన. దావీదు పొరపాటు చేయలేదని అనుకోవట్లా అని చెప్పట్లే నేను. దావీదు చాలాసార్లు పొరపాట్లు చేశాడు. కానీ దావీదుకు ఒక గుణం ఉంది. అది ఏ గుణం అంటే, ఏమండి, ఒకవేళ పొరపాటు చేస్తే అయ్యా నేను పొరపాటు చేశానయ్యా అని దేవుని సన్నిధిలో మోకరించి బూడిద వేసుకుని గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేసే గుణం దావీదుకి ఉంది. ఆ గుణం సౌలుకు లేదు. ఆ తప్పుకు ఇంకొక తప్పు చేసుకుంటూ వచ్చాడు. కానీ తప్పులన్నీ ఒప్పుకునే పరిస్థితి ఆ సౌలుకు లేదు. దావీదుకైతే అయ్యా నేను తప్పు చేశానయ్యా అని ఒప్పుకొని కనికరం పొందేదాకా దేవుని సన్నిధిలో ఉండేవాడు. అందుకని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? నేను నీతి న్యాయాలను అనుసరించుచున్నాను, నన్ను బాధించు వశము నన్ను విడిచిపెట్టకము, మేలు కొరకు నీ సేవకుని పోటపడము, గర్విష్ఠులు నన్ను బాధింపకొయ్యుదురు, నీ రక్షణ కొరకు నీతి గల నీ మాటల కొరకు కనిపెట్టుచున్నాను. దేని కొరకు కనిపెడుతున్నాడు? రక్షణ కొరకు, నీతి గల మాటల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. మనమైతే దేని కొరకు ఎదురు చూస్తా ఉన్నాం? దేని కొరకు నువ్వు ఆశపడుతూ ఉన్నావు? ఈ లోక ఆశలు దేని కొరకు నువ్వు ఆశపడినా ఆ ఆశలు నీ జీవితానికి ముందుకు కొనసాగించే ఆశలు కావు. అవన్నీ కూడా దావీదు ఎరిగి అవన్నీ కూడా అనుభవించి ఇవన్నీ పనికిరావు అని వదిలేశాడు దావీదు. అన్నీ వదిలేసి నాకు కావలసింది నీ రక్షణ నాకు కావాలి, అదేవిధంగా నీతి గల నీ మాటలు నాకు కావాలి. ఎవరు కావాలి ఈ లోకంలో ఇప్పుడు ఆ మాటలు? నీతిగా మాట్లాడితే లోకానికి పని చేయట్లేదు. దాచుకొని ఆ మాట ఇటు ఈ మాట అటు మాట్లాడితే పని చేస్తున్నాయి. కానీ నీతి గల మాటలు లోకానికి పని చేయట్లేదు. పర్వాలేదు, పని చేయకపోయినా పర్వాలేదు. అది ఒకప్పుడు ఆ నీతే నిన్ను కాపాడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ నీతే నిన్ను కాపాడతాయి. ఆ నీతే నీ బిడ్డలకు కాపాడతాయి. ఎవరి నీతిని బట్టి? నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ ప్రవర్తన బట్టి నిన్ను కాపాడుతూ వస్తుంది. ఆ నీతే నిన్ను ఈ లోకం దేశించవచ్చు. నీతి గల మాటలంట ఈ లోకానికి ఎట్లా అనిపిస్తుంది తెలుసా?
ఎర్రితనంగా అనిపిస్తుందంట. ఎవరి మాటలు? నీతిమంతుల మాటలు, లేదా నీతిమంతుల వాక్యాలు, దేవుని వాక్యం నశించిపోతున్న వారికి ఎర్రితనముగా కనపడతాయి. కానీ ఎవరికంట అది? నీతి కలిగిన వారికి ఆ మాటలు ఎట్లా ఉంటుంది చెప్పనా? దేవుని శక్తి అవుతుంది. అది తేనె కంటే మధురముగా అనిపిస్తుంది ఆ దేవుని మాటలు. నీతి లేని వారికి ఆ మాటలు ఎర్రితనంగా మాట్లాడవచ్చు, కానీ నీతి కలిగిన వారికి దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి అని నమ్ముతూ ఉంటారు. అందుకే దావీదు ఆ వాక్యం అంటాడు, దేని కొరకు 123 వచనంలో, నీ రక్షణ కొరకు నీతి కలిగిన నీ మాటల కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి, నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి కృప? నీ కృప నాకు చాలునే, నీ కృప లేనిది బతుకలేను, నీ కృప నాకు చాలునే, నీ కృప లేనిది బతుకలేను, నీ కృప లేనిది బతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది బతుకలేను, నీ కృప లేనిది బతుకలేను. గలరా ఏకరాశిగా జలరాశులన్నీ ఏకరాశిగా నీ జనులైనా తెలుగు పాలులేనా అవి భూకంపాలేనా, తెలుగు పాలులేనా నీ కృపయే సాధించనా, అది ఆమారాత్మము, నీ కృపయే సాధించనా, అది ఆమారాత్మము, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది బతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది బతుకలేను. హల్లెలూయా. నీతి కలిగిన వారు, న్యాయము కలిగిన వారు దేవుని కృప కొరకు ఎదురు చూస్తారు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శోధనలు మీ జీవితంలో వచ్చినా ఆయన కొరకు, ఆయన మాట కొరకు కనిపెడతారు. ఎట్లా? ఎప్పటి వరకు? ఆయన అంటాడు దావీదుకి 23 అంటాడు, నా కన్నులు అంటే వెంటనే రాలా, ఎదురు చూసి 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 కళ్ళు లొట్టలు పోయినంత చూసారా? అయ్యా మీరు వస్తారని మీ కొరకు పూర్తి నుంచి చూస్తున్నాం అయ్యా, చూసి 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 యాచారిపోయామే అంట చూడు. దావీదు దేని కొరకు క్షీణించిపోయింది కళ్ళు? ఏమండి? దేని కొరకు? నీ కృప చొప్పున, నీ రక్షణ కొరకు, నీతి గల నీ మాటల కొరకు. ఏ మాటలు? నీతి గల మాటలు. ఆ మాటలు ఆయన దగ్గరే దొరుకుతాయి. నీ కుటుంబంలో నీ బిడ్డల దగ్గర కూడా దొరకవు, నీ బంధువుల దగ్గర కూడా దొరకవు ఆ మాటలు, నీ స్నేహితుల దగ్గర కూడా దొరకవు ఆ మాటలు. దయగలిగిన దేవుడు ఒక్కడే నీ జీవితంలో మలుపు మార్చగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. ఆ మాట నీకు కావాలి. అందుకే దావీదు ఒకసారి ఏమన్నాడు చెప్పనా? ఒకసారి నాతో మాట్లాడయ్యా,
ఎందుకు దావీదుతో దేవుడు మాట్లాడాల, చాలా సంవత్సరాలు చాలా నెలలు మాట్లాడకపోతే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చెప్పరా, నాతో ఒకసారి మాట్లాడయ్యా, నేను బహు కష్టములో ఉన్నాను. దావీదు ఎట్లా ఉన్నట, బహు కష్టములో ఉన్నాను, బహు వ్యాధితో నేను బాధపడుతూ ఉన్నాను, బహు ఇబ్బందులలో ముందుకు కొనసాగించబడుతుంది నా కుటుంబం, నువ్వు మాట్లాడయ్యా అంటూ ఇంకో మాట అంటాడు, నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేను అంటాడు. ఎవరు మాట్లాడకపోతే? ఆయన మాట్లాడకపోతే దావీదు బ్రతకలేదట. అప్పుడు దావీదుకి ఏం లేవంటారా? కాబట్టి దావీదుకి పోయిన సంపద ఉన్నప్పటికీ, దావీదు రాజుగా ఉన్నాడు, అప్పుడు దావీదుకు ఉండవలసింది కూడా దావీదుకు ఉన్నాయి. ఎందుకో ఇవన్నీ ఉన్న దావీదుకి నీ మాట కావాలయ్యా, నీ మాట కావాలి. ఎక్కడంట, నీ రక్షణ కొరకు, నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించే వరకు, క్షీణించుతున్నవి నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయవాడు దేవుడు. నీ కుటుంబంలో నీ బిడ్డలకు మేలు చేసేది ఆయన. లోకంలో ఎవరు మేలు చేసినా ప్రతిఫలం అనుభవించేవాడు తప్ప, దేవుడే నీకు మేలు చేస్తే ఆయన ప్రతిఫలం నీలో నుంచి చూస్తాడు. ఆయన దేవుడు నీకు మేలు చేస్తే ఆయనకి తిరిగి మనల్ని ఇవ్వనవసరం లేదు. దావీదు అంటాడు, అయ్యా నాకు మేలు చేయ్యా. అది దేనిని బట్టి ఇక్కడ రాయబడి చక్కగా దేని బట్టి మేలు చేయమంటున్నాడు, నీ కృప చొప్పున. ఏం కావాలట? నీ కృప కావాలయ్యా అని పాట పాడింది ఆయనే. కృప గురించి మాట్లాడింది కూడా ఆయనే. నీ కృప చొప్పున నాకు మేలు చేయము. ఎవరికి? నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలగ చేయము. ఒకవేళ గ్రహించట్లేదేమో తండ్రి, ఒకవేళ నేను అజ్ఞాని అయిపోయేనేమో, సేవకుడు చెప్పినా, విశ్వాసం చెప్తా ఉన్నా, ఏమండి ప్రవక్తలు చెప్తా ఉన్నా, నేను వింటలేదేమో, నాకు గ్రహింపు రావట్లేదు. చెబుతున్నారు వాక్యం, బోధిస్తున్నారు వాక్యం, కానీ నాకు మైండ్కి అందుపట్టలేదు, గ్రహించలేని స్థితిలో ఉన్నాను. ఒకవేళ ఉన్నానేమో, దావీదు అంటాడు, నేను గ్రహించినట్లుగా, నీ శాస్త్రములు గ్రహించినట్లుగా నాకు జ్ఞానము కలగ చేయము. నీ ధర్మశాస్త్రము నిరర్థకము చేసి ఉన్నారు. యెహోవా ఇదే సమయము బంగారము కంటెను, అపరంజి కంటెను. ఎట్లా భావించుకున్నాడు దావీదు? బంగారం కంటేను, అపరంజి కంటేను. ఈ లోకంలో ఈ చాలా విలువైన. అది ఎక్కడ విలువైనవి? అది ఎక్కడ విలువైనవి? అక్కడ అది విలువైంది కాదు. అక్కడ ఏది విలువైంది అంటున్నాడు దావీదు? బంగారం కంటేను, అపరంజి కంటేను, నీ ఆజ్ఞలు నాకు, అది ఆయన ప్రియముగా ఉందంట. ఆజ్ఞలంటే అది వాక్యముండును, వాక్యమే దేవుడై ఉండును, ఆ వాక్యమే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. నువ్వే మార్గానికి వెళ్ళాలో, నువ్వు ఎటు నడవాలో, నీ కుటుంబం ఎటు వెళ్ళాలో అది ఆయనే నడిపిస్తాడు. నా దేవుడు శ్రమల్లోనూ ఇబ్బందుల్లోనూ ఆయన చెయ్యి పెట్టి నిన్ను వెన్ను తట్టి అటుగా ఇటో అని చెప్పి నడిపిస్తాడు. ఆయన
నువ్వెక్కడుంటే, ఆయన సన్నిధిలో నీవు ఉంటే, ఆయన ఆజ్ఞను నువ్వు గైకుంటే, ఆయన రక్షణ నీకు కలిగి ఉంటే, ఆ నీతి న్యాయాలు, ఏమండి, నీతి న్యాయాలు నీవు అనుసరిస్తే, నేను చెప్తా ఉన్నాను, దావీదు కుటుంబం ఎప్పుడు తొలదూగుతూనే ఉందంట. ఎట్లా ఉందంట? దావీదు కుటుంబము ఎవరు వచ్చి ఆ కుటుంబంలో చూసినా ఎప్పుడు తొలదూగుతుందంట. సౌలు కుటుంబం ఎట్లా ఉందంట? సౌలు కుటుంబం ఎప్పుడు చూసినా నీరసంగా ఉందంట. ఆ నీరసం 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 ఎట్లా మారిపోయింది చెప్పనా? దావీదు మరలా ఆ దేశానికి వచ్చినప్పుడు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా బ్రతికి? ఎంత నీరసలిపోయింది చూడండి. అప్పుడు యోనాతాను అంటాడు, కుంటూడు ఒకడు ఉన్నాడయ్యా, ఇక ఆడి తప్ప కుటుంబంలో ఎవరూ లేరయ్యా. దానికి కారణం, సౌలు కుటుంబానికి అట్లా అయిపోవటం కారణం, దావీదు కుటుంబం అంత వెలగటానికి కారణం. చాలాసార్లు చాలా కుటుంబానికి వెళ్ళినప్పుడు మనం చూస్తే ఎందుకో ఒకప్పుడు వారి పరిస్థితి బాగలేదు, ఇప్పుడు చూస్తే వారి పరిస్థితులు తొలదొగుతున్నాయి. వారి బిడ్డలు తొలదొగుతూ ఉన్నారు, వారి బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేనిని బట్టి? నీ నీతి, నీ న్యాయాన్ని బట్టి దేవుడు చేస్తాడు. కడుపులో పుచ్చుకొని బయట కూడా మాట్లాడితే అది మీకే తగిలిద్ది చివరాకరికి. అది ఎక్కడికి వెళ్దాం, అది ఎక్కడికి వెళ్ళద్ది? తిరిగి 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 నీకే వస్తుంది. అది నువ్వు మాట్లాడినది ఏదైనా సరే ధైర్యంగా మాట్లాడు. ఆ మాటల్లో నీతి కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటల్లో నీకు దేవునికి న్యాయం కనపడాలి. ఆ న్యాయం కనపడే వాళ్ళు దావీదు కనపడంట దేవుడికి. దావీదు న్యాయవంతుడుగా ఉన్నాడు. ఆ కుటుంబాన్ని న్యాయంగానే దేవుడు చేశాడు. నీవు న్యాయంగా ఉంటే దేవుడు నీ కుటుంబానికి ఎప్పుడూ అన్యాయం చేయడు. ఒకరు తొలగితున్నారో సంతోషించు, దేవుడు వారిని ఆశీర్వదించాడు అంతే అనుకో, అప్పుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఒకరు తొలగిస్తున్నారా, అమ్మో ఏంటి వాళ్ళు అట్లా ఉన్నారు, నిన్న మొదదాకా ఆహారం లేదు, పరిస్థితి లేవు అని నీకు నీవే మనసులో అనుకున్నావా? అది ఎవరు చూస్తున్నారు? అది దేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరు నీకంటే పెరుగుతున్నారు అనుకో, ప్రార్థించే వారి గురించి దేవా వారిని ఆశీర్వదించినట్లు నన్ను కూడా ఆశీర్వదించిన ఆయన ప్రార్థించే తప్పులేదు. నా బిడ్డలను ఆశ్రయించాను అని ప్రార్థించే తప్పులేదు. కానీ ఒకరు ఎదుగుతున్నారని నువ్వు మనసులో బాధపడుతున్నావా? ఆ బాధ నీ కడుపులో ఉండిపోద్ది. స్వరాగారికి ఆ బాధ ఎట్లా తయారయ్యి చెప్పనా? నీ కడుపులో కుళ్ళుగా తయారయ్యింది. అది కుళ్ళిపోయి ఒకేసారి పగిలిపోతాయి. ఆ విధంగా ప్రభు దాన్ని ఎప్పుడు దానికి సంబంధించిన పరిస్థితుల్లో ఎప్పుడు ఆయన దాన్ని తట్టుకోలేడు. ఆయన నీ మాట డైరెక్ట్గా ఉండాలి దేవుని సన్నిధిలో. ఈ కింద అంటాడు, బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి, నీ ఉపదేశములన్నీ ఎట్లా ఉపదేశాలన్నీ కూడా ఎవరు తప్పుడయా? యథార్థవంతుడు ఆయన. అందుకనే ఆయన పేరు యథార్థవంతుడు, అతని పేరు న్యాయవంతుడు. అతను నీ జీవితంలో న్యాయమే చేస్తాడు కానీ, ఏమండి, అతను నీ జీవితంలో న్యాయమే చేస్తాడు కానీ నీ జీవితంలో మాత్రం అన్యాయం చేయడు. ఆయన సన్నిధిలో నువ్వు నిలబడితే, ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగితే న్యాయముగా నీ కుటుంబానికి ఆయన చేయగలిగిన సమర్థుడు అని వాక్యం చదివిస్తున్నాను. ఆఖరిగా మాట నీ శాస్త్రములు ఆశ్చర్యములు అవునా? నేను వాటిని గైకొనుచున్నాను. ఎవరు చేస్తున్నారు ఆశ్చర్యాలు? దేవుని మాటలు, దేవుని వాక్యం, దేవుని సన్నిధి ఎంతో ఆశ్చర్యము. అందుకే దావీదు అంటాడు,
ఎంత ఆశ్చర్యకరుడు అన్న, నువ్వెంత ఆశ్చర్యకరుడు అయ్యా, నీ కార్యాలు ఆశ్చర్యకార్యం. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఇప్పుడు చెప్పరా, నీ నీతి నీ న్యాయము ఆయన కనపడాలి, మనుషులకు కాదు. రహస్యము ముందున్న దేవునికే కనపడాలి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడైనా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడైనా మనసులో ఉన్న మాట దేవుడు ఆలకిస్తాడు. అన్న గట్టిగా ప్రార్థన చేసిందా? దేవాలయంలో ఉండి హృదయంలో కన్నీరు కాలుస్తుంది ఆమె, హృదయంలో ఏడుస్తూ ఉంది. అయ్యగారు కూడా తెలియట్లేదు. ఆమంటది, హృదయములో నేను మూలుగుతున్నానయ్యా, నా వేదనను, నా కష్టములను, నా పరిస్థితులను దేవుడికి చెప్పుకుంటున్నానయ్యా, నువ్వు నన్ను అట్లా అని దేవుడి సన్నిధిలో కన్నీరు మున్నీరుగా కాల్చింది ఆమె. మనసులో ఉన్న ప్రార్థన దేవుడు ఆలకించి ఆమె ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చిందో, ఏ ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చిందో, ఆమె కాదు నీవు ఈ మధ్యాహ్న సమయంలో ఏ ఆశతో దేవుని సన్నిధిలో నిలబడ్డావో, నీవు ఆత్మలో మూడు ఆయన సన్నిధిలో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని అభిషేకంగా మారుస్తాడు. ఆయన సన్నిధిలో నిలబడితే, ఆయన సన్నిధిలో నిలబడిన ఏ పరిస్థితి అయినా ఆయన నీ జీవితంలో ఆయన వదిలేసే దేవుడు కాదు, నిత్యముగా ఆయన నడిపిస్తాడు. నీకు కావలసినట్టుగా మరొకసారి చెబుతా ఉన్నాను, నీతి న్యాయములు. దాని కొరకు చనిపోనైనా చనిపోవద్దే. దేని కొరకు? నీతి న్యాయాల కొరకు. ఒకప్పుడు అనీతిమంతురాలే నువ్వు, ఒకప్పుడు అనీతిమంతులే నేను, కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో కడగబడ్డాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో రక్షించబడ్డాను. నీ రక్షణ చేతబట్టుకొని నీ మరణం వరకు ఆయన సన్నిధిలో నిలబడవు. దేవుని విడిచిపెడతాడా? ఏ బలహీనత అయినా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ జీవితాన్ని అబ్బా మునుపున్న ఆరోగ్యము కంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు చేసిన వాగ్దాన్ని బట్టి రెట్టింపైన ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఆయన ఇస్తాడు. నీ శ్రమలో, నీ పరిస్థితిలోంచి ఆయన్ని నడిపించే దేవుడు. కనుక ఈ మధ్యాహ్న సమయంతో ఒకటి మాట్లాడుతున్నాను. నీ మరణ పర్యంతరము, నా మరణ పర్యంతరము దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలి? నీతి న్యాయములుగా అనుసరించు. ఆ నీతి నీ బిడ్డలను కాపాడుద్ది. ఆ నీతి నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఆ నీతి ఒక మేలైన పరిస్థితిలో నీ జీవితాన్ని తీసుకొస్తుంది. ఆ నీతి న్యాయమును బట్టి నీ జీవితంలో దేవుడు ఒక ఆధారమై ఉంటాడు. ఆ ఆధారమును నీకు కావాలా? దేవుని సన్నిధిలో నిలబడు. దేవుడు కృప చొప్పున నిన్ను అభిషేకించి ఆశీర్వదించి ముందుకు కొనసాగించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. వాక్యాలు బట్టి ఒకరు ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో చేయగలిగిన వారు ఎవరైనా ధైర్యంగా చేయొచ్చు. ఒకరు దేవుని సన్నిధిలో, ఎవరు చేయలేకపోతే ప్రసన్నకు ప్రార్థన చేస్తారు. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్వితీయుడు, ఆది సంగతుడు, ఏకరీతిగా ఉన్న తండ్రి, ఘనమైన ప్రభు నీతో ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ నీతిని బట్టి, నీ న్యాయమును బట్టి నేను అభిషేకించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉన్నావో నీకు నీవే ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం నాయనా.